శ్రీకాళహస్తిలోని భరద్వాజ తీర్థంకు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు వేంచేసి విశేష అభిషేక పూజలు అందుకున్నారు. స్వామి అమ్మవాళ్లకు విశిష్ట అభిషేకాలు శాస్త్రయుక్తంగా నిర్వహించి వేదయుక్తంగా పూర్ణహారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు భరద్వాజ తీర్థానికి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తి ప్రపక్తులతో ప్రణమిల్లారు. భక్తజన బాంధవుడు శ్రీకాళహస్తీశ్వరుడు భక్తుల చెంతకే వచ్చి అనుగ్రహించే ముక్తి ప్రదాత పరమేశ్వరుడు భరద్వాజ మహర్షి కోరిక మేరకు ఆయన చెంతకే వచ్చి పూజలు అందుకున్న వైనంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో తై అమావాస్య ఉత్సవాన్ని ప్రతి ఏడాది వైభవోపేతంగా నిర్వహిస్తారు. శుక్రవారం తై అమావాస్యను పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా భరద్వాజ తీర్థానికి తీసుకువచ్చారు. భరద్వాజ తీర్థంలోని భరద్వేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి అనంతరం స్వామి అమ్మవార్లకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశిష్ట అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లకు దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి వేదమంత్ర పుష్పం సమర్పించి వేదయుక్తంగా పూర్ణహారతులు సమర్పించారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రభక్తులతో శంభో శంకర అంటూ మొక్కులు చెల్లిస్తూ ప్రణమిల్లారు. ఈ విశేష ఉత్సవంలో ఈవో బాపిరెడ్డి, ఆలయ అధికారి అక్షతాన్ సమర్పయామి పుష్పయపూజని వరుణాయ నమః ఆసనో సమర్పయామి పాదతే పవిత్రమర్చశే బ్రహ్మదేన భాగమంత్రాచమనే సమర్పయామి రక్షాంధాధిప ఓం సుముఖస్య గదందస్య కపిలోగదగర్నిగా तस्येष एव शारीर आत्मा रामः अद्य पृथिवी कैलासवासी भगवान श्री कालहस्तीश्वर शिव करोति नित्य कल्याणं करुणावरुणालयः श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामिने नमः। శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు తై అమావాస్య సందర్భంగా కూడా పండగ పోయిన తర్వాత వచ్చే మొట్టమొదటి అమావాస్య రోజున శ్రీ స్వామి అమ్మవారు కూడా లోభవిందు భరద్వాజ తీర్థమునందు గల భరద్వారేశ్వర స్వామి ఆలయానికి వచ్చి విశేషంగా కూడా ప్రత్యేకంగా స్వామి అమ్మవారికి అభిషేక పూజలన్నీ కూడా నిర్వహిస్తారు. ఇవాళ స్వామి అమ్మవారి ఇక్కడ ఈ క్షేత్రంలో ఉన్న భరద్వాజ తీర్థంలోనికి స్వామి అమ్మవారు ఇచ్చేసి ఉన్నారు. విశేషంగా అభిషేకం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క సేవలో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క కృపాకటాక్షములు పొందుతున్నారు. ఓం నమః శివాయ. ఈ సంవత్సరం లాగానే తై అమావాస్య సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవాన్ని నిర్వహించి పురోహితుల్లో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరూ భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు.